మేడం ఇచ్చినది నా కాటాపాట చేసినది సకల శృంగారము నాకు జరుగుతుంది కానీ నాకు కట్టుకోనందుకి నీవు నా ఏట టైముకి నా కట్టుకోనందుకి గజ్జలు ఒకటి నువ్వు కొనిపెట్టాలి. నేను కట్టుకొని ఆడనందుకి నాకు చీర గోర నాకు ఇవ్వాలి. నాకు నీ నాట టైముకి నా చీర నా గోర నా కాలుకు మువ్వలు నేను ఆడనందుకి నా పుడికెత్తొకటి నా నమిలి పుడికెత్తొకటి మళ్ళా నేను జీవిత కాలము దాకా నీ కుటుంబము తరాల వరి దాకా నాకు నా కోవిలిలోన నాకు ఇత్తడి గట్టాలతోని సంవత్సరానికి పూట నేను ఇక్కడ ఆటపాట నాకు నప్పుతావా? నప్పుతాం గాని మరి ఆ షాపుల సంగతి ఏంటి? అలాగేనా నీకు షాపుల సంగతి నీకు అమ్మా నీకు షాపులోన కష్టం వస్తుంది ఎలా చేస్తాడా పిల్లడు? నాకు రాబడి వచ్చిండదు, ధనం వచ్చిండదు, డబ్బు వచ్చిండదు. మా ఇంటికి కూడా కష్టాలు వస్తున్నది, నష్టాలు వస్తున్నది. పిల్లకు కూడా నేను ఆశీర్వదించినాను, నేను వరమిచ్చినాను. నా పేరుతో పాటు మీ ఇంటిలో కొలుసు కొంటున్నారే గాని మీకేం భయము లేదమ్మా. నష్టం వచ్చిందని బాధపడుతున్నారు, మీకేం బాధ లేదు. కష్టాలు వస్తున్నవని కొని మీకు కష్టాల గురించి బాధపడుతున్నారు, మీకేం భయం లేదు. నేనుంటుండగన నేను మహాశక్తిను, లోకమాతను, జగదీశ్వరును, అన్నప్పుడు నాదిపర శక్తిను, నేను శివశక్తిని, శివకాళి మహాశక్తిని, అష్టద్వైతము కల ఆదిపర శక్తిని. నీకు ఏం భయము నీ కొండంతా నీ ఇంట్లోనే నేను కోరిక అయిపోయి నీ ఇంట్లోనే నేను కొలువు తీరు. అలాగే ఉంచేస్తావా ఖాళీగా? ఇల్లు ఎప్పుడు తయారు చేస్తావు చెప్పు. ఈ సంవత్సరం కావాలి మాకు ఇల్లు. మేము ఇంకెప్పుడు మా మధ్యలోన ఏదో ఒక ప్రశ్న ఉంటుంది, ఆ ప్రశ్న తొలగించి నీ ఇల్లుకి నీ మట్టికి నేను చేస్తానమ్మా. మీకేం భయం లేదు. ఇదిగో నేను చెయ్యి మీద తాళాలు వేసినాను, నీకు అవుతుంది, భయం లేదు, భయం లేదమ్మా. తీరుతాను, నీకేం భయం లేదు. నేను మహాశక్తులు.